పెద్ద తాంబాళం అంటారు ఇక్కడ మాండలికం ప్రకారంగా. తాంబాళం అంటే పెద్ద పళ్ళెం అనమాట. ఆ పళ్ళెం నిండా కూడాను ఈ పువ్వులతో అమ్మవారినంతా కూడా పేరుస్తారనమాట. పేర్చి దాంట్లో అమ్మవారిని మధ్యలో గౌరమ్మని పెట్టి చక్కగా ఆడి పాడి పూజ చేసుకొని నివేదన ఏమి పెడతారు అని అంటే మొక్కజొన్న పిండి చక్కెర కలిపినటువంటి పదార్థాన్ని పెడతారు. దాన్ని మలీదా అంటారు. ఆ పదార్థాన్ని నివేదనగా పెడతారు, అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పువ్వుల కోసమని మగవారు కూడా సాయంత్రం అంతా వెళ్ళి రకరకాలైనటువంటి పువ్వులని తీసుకొని సేకరించి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి ఇస్తారనమాట. ఇస్తే ఈ పూలన్నీ పేర్చి పూజ చేసుకున్న తర్వాత ఎక్కడైతే నదులు, వంకలు, వాగులు ఉంటాయో చెరువులు వాటి దగ్గరికి వెళ్ళి వీటిని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి అర్ధరాత్రికి వస్తారనమాట. ఈ విధంగా 9 రోజుల పాటు కూడాను అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇది బతుకమ్మ పండగ. మనందరి బతుకులు బాగుండాలని ఆ బతుకమ్మని కోరుకుంటూ నమస్కారం.